ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ సంబంధించిన యుద్ధం ఏతుందో నివురు గప్పిన నిప్పులాగా ఉందట. ఎందుకంటే ఈరోజు నిన్నటి దాకా లెబనాన్ పైన ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ ఏమో అట్లా దాడులు చేస్తే మేము చర్చలకు రామంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. సో ఆల్రెడీ అమెరికాకు సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే జేడీ వాన్స్ బృందం ఆల్రెడీ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చేరుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇటు ఇరాన్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాకిస్తాన్కు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు శాంతి చర్చల ప్రక్రియ కొనసాగే అవకాశం కనబడుతోంది. లెబనాన్ పై యుద్ధం ఆపకపోతే మేము చర్చకు రామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఇరాన్ చెప్తోంది. మరి ఈ యొక్క దాడులు ఎంతవరకు పోతే ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాల్పుల విరమణ కొనసాగుతున్న పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తత, లెబనాన్ అంశంలో వీడని చిక్కుముడి, దాడులు ఆపితేనే చర్చలన్న ఇరాన్, దూకుడు తగ్గించాలన్న ట్రంప్, అయినా ఏమాత్రం వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్. లెబనాన్ పై దాడులు, 12 మంది భద్రతా సిబ్బంది సహా 20 మంది మృతి. ఇజ్రాయెల్ పైకి హెజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లు. సో నేడు పాకిస్తాన్లో చర్చలట. ఏంటి చర్చలు? ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయినాయి. అమెరికా నుంచి బయలుదేరినటువంటి జేడీ వాన్స్ బృందం ఇరాన్ నిజాయితీతో చర్చలకు రావాలంటూ జేడీ వాన్స్ చెప్తున్నారు. పాక్ యుద్ధ విమానాల రక్షణలో ఇస్లామాబాద్కు ఇరాన్ బృందం అంటూ చూస్తాను. సో ఇదంతా జరుగుతూ ఉంటే మరి ఎంతవరకు దారిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పాకిస్తాన్ సంబంధించిన యుద్ధ విమానాలలో రక్షణలో ఇస్లామాబాద్కు సంబంధించినటువంటి ఇస్లామాబాద్కి రావడానికి ఇరాన్ బృందం వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో జేడీ వాన్స్ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పశ్చిమాసియాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు ఆగిన ఉద్రిక్త మాత్రం కొనసాగుతుంది. లెబనాన్ పై దాడులు నిలిపివేతపై చిక్కుముడి మరింత బిగుసుకుంది. మరికొన్ని గంటల్లో ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాల్సి ఉండగా ఎప్పుడేం జరుగుతున్న ఆందోళన కొనసాగుతుంది. లెబనాన్ పై దాడులను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా సూచించిన ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. శుక్రవారం కూడా భారీ స్థాయిలో దాడులు చేసింది. లెబనాన్ లో దాడులు ఆపేదాకా చర్చలు ప్రారంభించే ప్రసక్తే లేదని ఇరాన్ మరోసారి స్పష్టించింది. ఇక చర్చలు సఫలం కాకపోతే భారీ స్థాయిలో దాడులకు సిద్ధమని అమెరికా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. సో అదేవిధంగా తమ వేలు ట్రిగ్గర్ పై సిద్ధంగా ఉందని ఇరాన్ కూడా స్పష్టం. అంటే అమెరికా ఏమంటుంది, మీరు చర్చలకు వచ్చి మేము చెప్పిన కండిషన్స్ ఒప్పుకోకపోతే 100% ఇరాన్ అంతం చేస్తామని చెప్తే మా వేలు ట్రిగ్గర్ పైనే ఉంది, మేము భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఇరాన్ చెప్తా ఉంది. సో ఎప్పుడు ఏమవుతా అనేటువంటి ఆందోళన అయితే కనబడతా ఉంది. ఎందుకంటే హోర్ముజ్ జలసంధి అనేది ఇరాన్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఇరాన్ సేఫ్ జోన్ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎప్పుడైతే హోర్ముజ్ జలసంధి ఇరాన్ ఆధీనం నుండి పోతుందో అప్పుడు ఇరాన్ పని ఖతమైనట్టే. సో మరి ఈ చర్చల సారాంశం ఎక్కడ పోతుంది? చర్చలు శాంతియుతంగా ముగుస్తాయా లేదంటే ఫెయిల్ అవుతాయా? ఫెయిల్ అయితే దాని తర్వాత జరిగినటువంటి యుద్ధ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తా ఉంది. పాకిస్తాన్లో చర్చలు ఎలా సాగుతాయి, ఎవరెవరి స్పందన ఎలా ఉంటుంది, ఎలాంటి పరిణామాలకు దారి తీయవచ్చు దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. లెబనాన్ పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు అమెరికా చెప్పినా కానీ ఇజ్రాయెల్ వినకుండా కంప్లీట్ గా లెబనాన్ పై దాడులు చేస్తా ఉంది. ఇజ్రాయెల్ లెబనాన్ చర్చలు అంతర్జాతీయంగా వస్తున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో లెబనాన్ తో ప్రత్యేక చర్చలు చేపడతామని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించే విషయం తెలిసిందే. ఈ చర్చలు అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా జరిగే అవకాశం ఉందని ఆ విదేశాంగ శాఖ ఉన్న ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారంటూ చూస్తున్నాం. లెబనాన్ లో మానవతా సంక్షోభం. సో ఇజ్రాయెల్ దాడితో లెబనాన్ లో 10 లక్షల మందికి పైగా నిరాశలయ్యారని, వేలాది మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి విభాగం ప్రకటించిందట. లెబనాన్ లో దారుణమైన మానవతా సంక్షోభం పొంచి ఉందని హెచ్చరించింది. బాధిత ప్రజలకు అత్యవసర సాయం అందించేందుకు కూడా వీలవని పరిస్థితి నెలకొందని సో చెప్తా ఉంది. నేడే ఇస్లామాబాద్ లో చర్చలు మోసం చేయడానికి ప్రయత్నించిందంటూ వాన్స్ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. సో మరి అది ఈ చర్చలు ఎక్కడ వరకు దారిస్తాయో ఏందో తేలాకే తేలితే చెప్పలేం. అప్పటిదాకా ఏం చెప్పలేం. ఆ రెండు తేలాకే చర్చలు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గలీబఫ్ ముందుగా ఇచ్చినటువంటి హామీల మేరకు 2 డిమాండ్లు నెరవేర్చగా ఇస్లామాబాద్ లో కాల్పుల విరమణ చర్చలు మొదలవుతాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పష్టం చేశారు. చర్చల కోసం అన్ని వర్గాలు పరస్పరం అంగీకరించిన 2 అంశాలు ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఒకటి లెబనాన్ లో కాల్పుల విరమణ, రెండోది విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల విడుదల. ఈ 2 చర్చలు మొదలవడానికి ముందే జరగాలి అని పేర్కొన్నారంటూ చూస్తున్నాం. సో ఇక ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇరాన్ చాలా స్పష్టంగా అమెరికా ఇజ్రాయెల్ పైన ఆధిపత్యాన్ని చాలా స్పష్టంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఆ 2 ఏదైతే లెబనాన్ పై కాల్పుల విరమణ, రెండోది వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ ఆస్తుల విడుదల, ఈ రెండింటిపైన స్పష్టత వచ్చాకనే చర్చలు కొనసాగుతాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. నౌకల్లో ఆయుధాలు నింపుతున్నాం, చర్చలు విఫలమైతే అతి భారీ దాడులట. నౌకల్లో ఆయుధాలు నింపుతామని బెదిరిస్తున్నాడు. ఈ తాటాకు చెప్పులకు ఇరాన్ బెదిరే ప్రసక్తి అయితే కనబడతలేదు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్ కరెన్సీలో హోర్ముజ్ లో ఫీజులు అంటూ చూస్తాను. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. నో డౌట్ ఈ యొక్క నాకు తెలిసి అయితే ఇప్పట్లో ఈ చర్చలు సఫలీకృతం అనుకోవడానికి అవకాశం లేదు.
ఖచ్చితంగా విఫలమయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సో యుద్ధం మరింత ముందుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి ఎంతవరకు దానితో చూడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.